హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వాక్యాన్ని నేను చదువుతాను. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చురు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఈ వాక్యంలో రాయబడిన మాట ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము కూడా త్రోసివేయను. ప్రభు ఈ రోజున మీలో ఎందరూ ఆయన దగ్గరికి హృదయపూర్వకంగా వస్తామో వారిలో ఎవరిని కూడా దేవుడు త్రోసివేయనని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ఒక రోజున మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను అని చెప్పాడు. ఆయనే తండ్రి అయిన దేవునిగా ఒక రోజున కీర్తనల గ్రంథం 3వ కీర్తనలో 3-4 వాక్యాల్లో రాస్తున్నాడు, మీ తల పైకెత్తగలిగిన వాడిని నేనే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక కారణాల వల్ల ఏ పరిస్థితిని బట్టి అయినా సరే మనం తల దించుకునే పరిస్థితి మన జీవితంలో ఉంటే మన తలను పైకెత్తుతానని కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదించడానికే పిలిచాను. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీ అందరి భారాన్ని తొలగించడానికే నేను పిలిచాను. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీరు ఏ కారణం వల్లైనా అవమానపడుతున్నా, సిగ్గుపడుతున్నా, నిందపడుతున్నా, మిమ్మల్ని రకరకాల మాటలు అంటున్నా, మీ తలను పైకెత్తి మిమ్మల్ని ధైర్యంగా నడిచేటట్లుగా నేను చేస్తాను. హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక పాపాత్మురైన స్త్రీ మీకు కనబడుతుంది. లూకా సువార్త 7వ అధ్యాయం 36-37 వాక్యాలు మీరు చూస్తే ఒక పాపాత్మురైన స్త్రీ కనబడుతుంది. ఆమె అనేకుల జీవితాలను పాడు చేసింది, అనేక కుటుంబాలకి నష్టాన్ని కష్టాన్ని కలగజేసింది. ఒక రోజున ఆమె మీద ఆమెకి అసహ్యం పుట్టింది. నేనేంటి, నా బ్రతుకేంటి, ఇన్ని కుటుంబాలు పాడు చేసి నేను సాధించింది ఏంటి, సంపాదించింది ఏంటి, ఎంత సంపాదించినా డాక్టర్లకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా, నా పిల్లల జీవితాలు కూడా బాగలేవు కదా, నేనెందుకు ఇంత ఘోరమైన పాపాలు చేస్తున్నాను నాకు ఆలోచన చేసి, పాపాత్మురైన స్త్రీ, ఆమె పేరు కూడా ఆ ఊళ్ళో తెలియదు, ఆమె పేరు ఏమిటని ఎవరిని అడిగితే పాపాత్మురాలు అంటున్నారు. ఒక రోజున నన్ను ఈ పాపం నుంచి విడిపించగలిగిన వాడు, నన్ను చూస్తే ప్రతి ఒక్కరూ నాతో పాపం చేయాలని కోరుకుంటున్నారు. నేను ఎవరినైనా నేను పాపినయ్యా, నేను క్షమించబడే మార్గం చెప్పండి అంటే మెడబెట్టి గంటేస్తున్నారు. అసలు ఈ పాపం వల్ల నేను నాశనం అయిపోతున్నాను, పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను, పాపం వల్ల శాపం అనుభవిస్తున్నాను, ఈ పని చేయకూడదు అనుకుంటున్నాను, అది తప్పని తెలుసు కానీ చేస్తున్నాను. అయితే ఆమె హృదయపూర్వకం ఒక రోజున తనను పాపం నుంచి ఎవరైతే విడిపిస్తారు అని తెలుసుకుందో, ఆ యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలుసుకొని పరుగున పరిగెత్తుకొని వచ్చింది. ఆమెని పాపాత్మురాలని ఆ ఊర్లో ఆమెతో పాపం చేసిన వాళ్ళు కూడా గుర్తించి ఆమెను యేసు దగ్గరికి రాకుండా చేయాలని చూశారు. ఆమె తెగించింది కనుక ఆమె ఆపటం ఎవరి వల్ల కాల. ఆమె హృదయంలో ఉన్న కోరిక ఏంటంటే పాపము నుంచి విడిపించబడాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచండి. నేను ఇక పాపం చేయకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు, నాకు
కష్టమున్నా నష్టమున్నా ఉన్న దాంట్లోనే తింటాను కానీ ఎవడిని మోసం చేయకూడదు. కష్టాలైనా భరిస్తాను కానీ ఏ కుటుంబాన్ని కూడా నేను ఇబ్బంది పెట్టకూడదు. ఇష్టానుసారంగా నేను మాట్లాడకూడదు, మోసం చేయకూడదు. ఇక మీదట నేను పాపం చేయకూడదని తీర్మానం చేసుకొని పాపము నుంచి విడిపించగలిగిన వాడు ఎవరు నా దగ్గరకు వచ్చినా త్రోసివేయను అని సెలవిచ్చిన యేసు ఎక్కడున్నాడో తెలుసుకుంది. ఆ యేసు దగ్గరకు వచ్చింది ఒక వ్యక్తి. ఇంట్లో ఆయన ఉన్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభుని ఇంటికి పిలిచాడు కానీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వాల. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాల. ఒకప్పుడు వెనకటి రోజుల్లో మన ఇంటికి ఎవరైనా వస్తే వెంటనే వాళ్ళ కాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళం. కాళ్ళు కడుక్కోవడానికి బయటే నీళ్ళ బిందు ఉండేది. ఆ కాళ్ళు కడుక్కొని వాళ్ళే వచ్చారు, మనమే కాళ్ళు కడుక్కొని రండి అని చెప్పేవాళ్ళం. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వాల. భోజనానికి పిలిచాడు యేసు ప్రభుని అతను. ఈమె నేరుగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది, పాదాల మీద పడింది, కన్నీరు కార్చడం ప్రారంభించింది. ఆ కన్నీరులో ఏముందో తెలుసా? ఆమె చేసిన పాపాలన్నీ ఆమె ఒప్పుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపాలు ఒప్పుకొని ఆమె కన్నీరు ఎంత కార్చిందంటే ఆయన పాదాలన్నీ కూడా తడిసిపోయాయంట. వెంటనే ఒక స్త్రీ అయి ఉండి కూడా తన జుట్టు తీసుకొని, తన తల వెంట్రుకలు స్త్రీకి చాలా విలువైనవి, ఆడ మనిషికి తల వెంట్రుకలు చాలా విలువైనవి, అందమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన తల వెంట్రుకలతో యేసు ప్రభు పాదాలు తొడవడం మొదలుపెట్టింది. దాని అర్థం ఏంటంటే ఆమె యేసు ప్రభుకి సంపూర్ణంగా తనను తాను అప్పగించుకుంది. ఆమెకు ఉద్దేశం ఏంటంటే నా పాపాలు ఈ రోజున ఈయన ఒక్కడే క్షమించగలడు. ఈయన నా పాపాన్ని క్షమించగలిగిన దేవుడు గనక ఈయన పాదాల దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకుంటాను, విడిచిపెడతాను, నా జీవితాన్ని ఆయనకి అప్పగిస్తానని ఒక తీర్మానం చేసుకుంది. తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారు ఈమెను ఇతను తన్నట్లేదేంటి అనుకుంటున్నారు. యేసుప్రభు చెప్పాడు కదా 6:37లో, నా యొద్దకు వచ్చు వారిని ఎవరిని కూడా నేను త్రోసివేయను అన్నాడు కదా. ఆ సంగతి ఈ భోజనానికి పిలిచినోడికి తెలియదు, ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము భక్తులం, ఈమె దుర్మార్గులు అనుకుంటున్నారు. యేసు ప్రభుకు తెలుసు వాళ్ళు కూడా దుర్మార్గులైన సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున లోకమంతా దుర్మార్గమైంది, లోకమంతా పాపంతో నిండి ఉంది. మనం కూడా తక్కువ వాళ్ళమేం కాదు, మనము కూడా ఘోర పాపాలు చేసిన వాళ్ళమే. యేసు రక్షించాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచండి. అందుకే మనం వాళ్ళ నీళ్ళని చూసి వీళ్ళు పాపులు, వీళ్ళు దుర్మార్గులు అనకూడదు. మనం కూడా ఒకప్పుడు దుర్మార్గులమే. ప్రభు మనల్ని మార్చాడు. ఇంకా మారాల్సిన వాళ్ళు మీ చుట్టుపక్కల మీ బంధువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసి మనం హేళన చేయకూడదు. ప్రభువా వాళ్ళని మార్చమని ప్రార్థన మాత్రమే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాళ్ళని ప్రేమించాలి, ప్రార్థించాలి. ఎవరిని కూడా మనం తిట్టే అర్హత మనకి లేదు, దూషించే అర్హత మనకి లేదు. ఈ రోజున నేను చాలా భక్తుడిని, ఫలాని వాడు దుర్మార్గుడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పు. మనం భక్తులమైతే కావచ్చు, నేను భక్తుడిని చెప్పుకునే అర్హత కూడా మనకు లేదు. మనము నీచులము, దౌర్భాగ్యులము, పాపులలో ప్రధానుని నేను. అలాంటి నన్ను నా ప్రభు నీతిమంతునిగా చేశాడు. నేను గర్వపడకూడదు. అనేక మంది పాపం చేసేవాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. యేసుక్రీస్తు పరలోకమందున్న దేవుడు మానవాళి పాప పరిహారార్థమై శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించడానికి దేవుని కుమారుడయ్యుండి కూడా భూమి మీదకి దిగి వచ్చి శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసుక్రీస్తులో ఏ పాపం లేదు, ఏ పాపము లేని పావన మూర్తి యేసు. అలాంటి యేసే పాపాత్ములైన స్త్రీ తన కాళ్ళ మీద పడిందని తెలిసి కూడా ఆమెను త్రోసివేయలేదు. కానీ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, ఈమెను నెట్టేయట్లేదేంటి, ఇతను పాపాత్మురాల్ని కాళ్ళ మీద పడితే అలాగే ఉంచాడేంటి అనుకుంటున్నారు.
వాళ్ళకి తెలియదు ఈయన పాపుల్ని రక్షించడం కొరకే భూమి మీదకి వచ్చాడని. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆమె కన్నీరు కాచి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు తాను అప్పగించుకుందో, హృదయపూర్వకంగా ప్రభు దగ్గరికి వచ్చిందో, ప్రభు ఏం చేశాడు తెలుసండి? ఆమె విస్తారమైన పాపాలు క్షమించాడు, ఆమెకి సమాధానం ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచాడు. ఈ రోజున మన కుటుంబాల్లో సమాధానం లేకపోయినా, సంతోషం లేకపోయినా, అనారోగ్యంతో మనం బాధపడుతున్నా, ఇబ్బందులు ఇరుకులు మీ జీవితాల్లో ఉన్నా, ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి, మిమ్మల్ని నేనేమాత్రము త్రోసివేయను. నా దగ్గరికి గనక మీరు వస్తే మిమ్మల్ని నేను నెట్టను. మీరు ఎలాంటి వాళ్ళైనా సరే మిమ్మల్ని క్షమిస్తాను, మీకు సమాధానం ఇస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎంత ఘోర పాపిని క్షమిస్తాడు, ఎటువంటి వారికైనా సమాధానం ఇస్తాడు, ఎటువంటి వారినైనా సిగ్గుపడకుండా యేసు ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దానికి కావాల్సింది హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి రావాలి. ఈ రోజున మీరు యేసు ప్రభు దగ్గరికి హృదయపూర్వకంగా ఈ మందిరంలోకి వచ్చుంటే, ఏదో తమాషాగా పోవాలి కాబట్టి మీరు వచ్చుంటే, రావాలి కాబట్టి వచ్చుంటే, మీకు ఏ కార్యం జరగదు. యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు చేస్తాడు, యేసు ప్రభు అద్భుతకరమైన దేవుడు, ఎంత ఘోర పాపనైనా క్షమిస్తాడు, ఎటువంటి రోగానైనా స్వస్థపరుస్తాడు, నా కుటుంబానికి వచ్చే ఏ ఆపద నుండి అయినా నన్ను తప్పిస్తాడు అనే నమ్మకం నీకుండి ఈ స్థలానికి నమ్మకంగా నువ్వు వచ్చుంటే, నాటకంగా కాదు, నమ్మకంగా నువ్వు వచ్చుంటే, నమ్మకంగా ఆయన పాదాల మీద పడిన ఆ స్త్రీ పాపం నుంచి విడిపించబడింది, సంతోషంగా తన ఇంటికి వెళ్ళింది. ఈ రోజున మీరు కూడా ఈ మందిరం అయి మీ గృహాలకు వెళ్ళేటప్పటికే గొప్ప సంతోషం మీ కుటుంబాలను ఆవరించబోతుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. మీరు తృప్తిగా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. మీరు ప్రభు ఉన్నాడు, ప్రభు చేస్తాడు. హెబ్రీ 11:6 ప్రకారం దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, ఫలము దయచేస్తాడు. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, నా దేవుడు ఏమైనా చేయగలడు. ఒక నమ్మకంతో గనక మనం ఈ రోజున మీరు నేను ఈ మందిరంలోకి వచ్చుంటే, ఆ పాపాత్ములైన స్త్రీ క్షమాపణ పొందినట్లుగా, సమాధానం పొందినట్లుగా, మనం కూడా ఏ పరిస్థితిలో ఉన్నా సమాధానంగా మన ఇంటికి వెళ్ళగలుగుతాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి సమాధానం ప్రభు మీకు దయచేయాలని ఒక దైవ సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా.